సో ఈరోజు నేను ఏంటంటే జనరల్గా మనము ఫేస్ అండ్ నెక్ ఎలా కేర్ తీసుకుంటామో హ్యాండ్ కేర్ అనేది కూడా అంతే ఇంపార్టెంట్. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం హ్యాండ్ని చాలా వరకు మనం నెగ్లెక్ట్ చేస్తాం. హలో, ఐఎమ్ డాక్టర్ శోభా, యువర్ డర్మటాలజిస్ట్, ఫౌండర్ అండ్ కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్ ఎట్ కామాక్షి స్కిన్ క్లినిక్స్. సో ఈ నెగ్లెక్ట్ చేయడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హ్యాండ్ అనేది జనరల్గా ఫ్రీక్వెంట్గా ఎస్పెషల్లీ హౌస్ వైఫ్స్ చాలా ఎక్కువగా అంటే టూ మెనీ ఇరిటెంట్స్, టూ మెనీ కాంటాక్ట్ విత్ అలర్జెన్స్ ఉండడం వల్ల స్కిన్ అనేది తొందరగా ముడతలుగా కనిపిస్తుంది. అండ్ ఎలర్జీస్ ఉండడం వల్ల ఏంటంటే ఎక్కువగా స్కిన్ థిక్ అయినట్టు అనిపిస్తుంది. సో వీటి గురించి ఏంటంటే ఫస్ట్ థింగ్ మనం ఫేస్కి ఎలాగైతే మనం జెంటిల్ క్లెన్జర్స్ వాడతామో సేమ్ అదే విధంగా హ్యాండ్కి వాడాలి. అండ్ ఎట్ ద సేమ్ టైం especially for working women, hand exposure to the sunlight, especially when they are driving. So ఇలాంటప్పుడు కంపల్సరీ సన్ స్క్రీన్ మ్యాండేటరీగా వాడాలి. అండ్ అదర్ థింగ్స్ లైక్ హైలోరిక్ యాసిడ్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ అండ్ రెటినాయిడ్స్ వల్ల ఏజింగ్ అనేది టు సమ్ ఎక్స్టెంట్ తగ్గించవచ్చు. బట్ ఇవన్నీ చేసినా కూడా కొంతమంది హ్యాండ్స్ అనేది చాలా ఏజింగ్ అనేది ఫేస్లో కనపడకపోయినా హ్యాండ్స్లో కనిపిస్తుంది. దీనికి ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే కొలాజిన్ లాస్. సో దీనివల్ల ఏంటంటే ముడతలు అనేది చాలా ప్రామినెంట్గా ఎస్పెషల్లీ ఏజ్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ అంటే హ్యాండ్స్ని చూసి వాళ్ళ ఏజ్ ఎంత అనేది కూడా మనం గుర్తుపట్టగలం. సో ఇలాంటి వాటిని తగ్గించుకోవడానికి కొన్ని రకాల డర్మటాలజీ ట్రీట్మెంట్స్ అంటే ఫిల్లర్స్ తీసుకోవచ్చు. సేమ్ అదేవిధంగా ఆర్ఎఫ్ స్కిన్ టైట్నింగ్ వల్ల కొలాజిన్ లాస్ అనేది కొంత మేరకు తగ్గించవచ్చు. సో బోత్ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ ఏజింగ్ని తగ్గించడం ద్వారా హ్యాండ్స్ కేర్ అనేది జాగ్రత్తగా పాటిస్తే హ్యాండ్స్లో ఏజింగ్ ప్రాసెస్ అనేది టు ఆల్మోస్ట్ అంటే మన ఫేస్లో ఎలా తగ్గిస్తున్నామో అదేవిధంగా హ్యాండ్స్లో కూడా తగ్గించే అవకాశం ఉంది. సో ప్లీజ్ డూ కన్సల్ట్ డర్మటాలజిస్ట్ whenever you feel your hands are becoming old. Thank you.